వెల్కమ్ టు శ్రీ విద్యాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మనం పోయిన ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చదవడం అవి ఎన్ని ఉంటాయి అనేది తెలుసుకున్నాం. అండ్ ఈరోజు కూడా క్లాస్ ఇంగ్లీషే. అయితే మన తెలుగులో మనం తెలుగులో 56 అక్షరాలకు ఎలా అయితే అచ్చులు హల్లులు అనే 2 విధాల అక్షరాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్లో కూడా అచ్చులు హల్లులు ఉంటాయి. అయితే ఈరోజు వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు అండ్ అవి ఎన్నెన్ని ఉంటాయి అనేది తెలుసుకుందాం. తర్వాత క్లాస్ నుంచి గుణింతాలు చదవడం నేర్చుకుందాం. అండ్ లెట్స్ స్టార్ట్ ద క్లాస్ 2 ఇన్ ఇంగ్లీష్. యాక్చువల్లీ మనం తెలుగులో అక్షరాలు 16 ఉంటాయి, అచ్చు అక్షరాలు. అయితే ఇంగ్లీష్లో అచ్చు అక్షరాలని ఓవెల్స్ అంటారు. ఇవి 5 ఉంటాయి. అది ఏ, ఈ, ఐ, ఓ, యు. మీకు అర్థం కావడం కోసం నేను తెలుగులో కూడా రాశాను. సో ఇది మీరు అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి హల్లులు తెలుగులో 36 ఉంటాయి, ఇంగ్లీష్లో 19 ఉంటాయి. ఇంగ్లీష్లో అచ్చులు 5 ఉంటే హల్లులు 19 ఉంటాయి. సో ఇలా ఇవన్నీ కలిపి 26 అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఓవెల్స్ అంటే అచ్చులు చూసాము, 5 అచ్చులు, వాటిని చదివే విధానం కూడా చూసాం. ఇప్పుడు హల్లులు అంటే కాన్సనెంట్స్, వీటిని చదువుదాం. బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, ఆర్, ఎస్, టి, వి, ఎక్స్, జెడ్. అండ్ విత్ అన్ ఎక్స్ట్రా 2 వర్డ్స్ ఇక్కడ నేను రాశాను సపరేట్గా. ఇవి కొన్నిసార్లు ఓవెల్స్ అవుతాయి, కొన్నిసార్లు కన్సనెంట్స్ అవుతాయి. సో వీటిని 2 in 1లా వాడచ్చు. కొన్ని వాక్య నిర్మాణాలలో ఈ WY అనే ఈ 2 అక్షరాలు కొన్ని వాక్య నిర్మాణాలలో అచ్చులుగాను, మరికొన్ని వాక్య నిర్మాణాలలో హల్లులుగాను మారతాయి. సో ఇదండి ఈరోజు మన ఇంగ్లీష్ క్లాస్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.